చందమామ కథ. అమృత సిద్ధి. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో సామంతరాజైన చిరాయి వద్ద నాగార్జునుడనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నాగార్జునుడు దయాళువు, దానశీలుడును. అంతేకాదు రసాయన శాస్త్రంలోనూ ఔషధీ జ్ఞానంలోనూ గొప్ప నిధి. అతను తనకు తెలిసిన రసాయనిక ప్రయోగంతో ఒక రహస్య యోగం కనిపెట్టి తనకు, రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవటం తటస్థించింది. కుమారుని చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది. సహజంగా కరుణాలువైన నాగార్జునుడు ఇటుపైన లోకంలో మరణం అనేదే ఉండకూడదు, ఇందువల్ల ఎవరూ శోకించకూడదు, ఇందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అంటూ తీవ్రమైన యోచనలో పడ్డాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందుచేత సామాన్యులకు కూడా సులభ సాధ్యమై అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. దీనితో లోకంలో మరణం అనేదే లేకుండా చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు అని నాగార్జునుడు నిశ్చయించాడు. ఇలా నిశ్చయించి అతడు ఔషధుల సంపుటితో అమృతాన్ని తయారు చేయడానికి పూనుకున్నాడు. తాను సంపాదించిన శాస్త్ర విజ్ఞానాన్ని అంతటినీ పరీక్షకు పెట్టి చిరకాలం అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తి అయినాయి. నాగార్జునుడి యత్నం చివరి ఘట్టానికి వచ్చింది. అమృతకల్పం అనే మూలిక ఒక్కటి చేర్చడంతో పని పూర్తవుతుంది. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్విని దేవతల్ని పిలిచి, మీరు ఇప్పుడే భూలోకానికి పోయి ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చేయాలి. సామధాన భేద దండోపాయాలు ప్రయోగించండి, తక్కిన పని నేను చూస్తానన్నాడు. ఇందుకు నియమింపబడిన అశ్విని దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుడిని దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవ, రాజ్యాల్నే తలక్రిందులు చేయగల యుక్తులు తెలిసిన ఘనుడవు, నీకు తెలియని విషయం లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కలిగించటానికి సాహసిస్తున్నావు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నీవు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్టయితే సృష్టి పరిపాలనే తారుమారవుతుంది. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోతావా? పైగా దేవతలు చేయవలసిన ఈ కార్యం మానవ మాతృడవైన నీవే సాధించబూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసమేముంది? ఇంతకు నీ కొడుకు చనిపోయాడని దుఃఖం కొద్ది కదా ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు భూలోకం వదిలినా స్వర్గంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశారు. ఈ మాటలు నాగార్జునుడి మనస్సుకి అంతగా తృప్తి కలిగించలేదు. తాను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఇలా ఉండగా చిరాయు పుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగినాయి. సుముహూర్తాన దర్బారంతా కిటకిటలాడుతూ ఉన్నది. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుని సమీపించి రహస్యంగా ఇలా అన్నాడు. నాయనా, నీ తండ్రికి నాగార్జునుడు ప్రయోగించే రసాయనిక సేవన వల్ల ఆయనకు జరామరణాలే లేవన్న మాట నీకు తెలియదా? అటువంటప్పుడు నీవు యువరాజుగా ఉండిపోవలసిందే కానీ నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు. ఇది విని జయసేనుడు విచారంతో కుంగిపోయాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు వానిని ఇలా సముదాయించాడు. నాయనా, ఈపాటి దానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరడానికి సులువైన ఉపాయం ఉన్నది. రోజు భోజనమందు ఎవరేమి కోరినా లేదనకుండా ఇవ్వడం నాగార్జునుడికి మామూలు. రేపు నీవు ఆ వేళకు వెళ్ళి ఎంత మాత్రం జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తర్వాత ఏం జరుగుతుందో నీవే చూద్దువుగాని అని మనస్సుకు నచ్చేటట్టు నూరిపోశాడు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్టే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించక తన కత్తి జయసేనుడి చేతికిచ్చి, నాయనా, తల తెగ్గొట్టి తీసుకో, భయపడకు అన్నాడు. రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉండే కనుక జయసేనుడు ఎన్ని దెబ్బలు కొట్టినా కత్తి తూలుతూ ఉందే కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు. ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరిగెత్తుకు వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి చింతించి వానిని వారించబోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా,
యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతను నిమిత్తమాత్రుడు కనుక వానిని ఆటంకపరచవద్దని కోరుతున్నాను. ఇప్పటి వరకు గత జన్మలలో నేను 99 సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చి ఉన్నాను. ఇది 100వది. ఈ కొంచెంలో వెనుకంజ వేశాననే అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం నీపై ఉన్నది అంటూ కడపటిసారి భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే తన వద్దనున్న మూలికలలో నుండి ఒకటి తీసి కత్తికి రాసి జయసేనుడితో, ఇప్పుడు కొట్టు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో కొట్టగానే నాగార్జునుడి తల కాడ నుండి ఊడిన కమలంలాగా కింద పడింది. ఈ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండితల ఇలా అన్నది, రాజా, విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. రాజు పూర్తి విరాగి అయ్యాడు. వెంటనే కొడుక్కు పట్టాభిషేకం కట్టి తను తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం చిక్కింది. దేవేంద్రుని వ్యూహం నెరవేరింది. కథ సమాప్తం.